పరమేశ్వరుడి పక్కన ఎప్పుడూ నందీశ్వరుడు కనిపిస్తూ ఉంటాడు. పరమేశ్వరుడి పరమభక్తుడైన శిలాదుడి కుమారుడే నందీశ్వరుడు. పుట్టుకతోనే అతను శివభక్తి సంపన్నుడు. సకల శాస్త్రాలు అభ్యసిస్తూనే మరోపక్క మహేశ్వరుణ్ణి సదా ధ్యానిస్తూ ఉండేవారు. ఒకసారి నందీశ్వరుడు శ్రీశైలం వచ్చి తపస్సులో నిమగ్నమైపోతాడట. ఆ తపోదీక్షకు మెచ్చిన త్రిలోచనుడు ప్రత్యక్షమై వరం కోరుకోమన్నాడు. 10,000 ఏళ్లు తపస్సు చేసే శక్తిని ప్రసాదించమని నందీశ్వరుడు అర్థించాడు. ఈశ్వరుడు తథాస్తు అన్నాడు. 10,000 సంవత్సరాలు తపస్సు చేశాక నందికి నీలకంఠుడు గణాధిపత్యం ప్రసాదించాడు. తనకు అత్యంత సన్నిహితంగా ఉండే అదృష్టాన్ని కల్పించాడు. శ్రీశైలంలోనే కొలువు తీరేలా అనుగ్రహించాడు. శ్రీశైల ఖండం కావ్యంలో ఈ వృత్తాంతమంతా చెప్పబడింది. మహాశివుని ఎదుట ఉండే నంది ధర్మస్వరూపం. నంది 4 పాదాలు చతుర్వేదాలకు ప్రతీక. కలియుగంలో ధర్మం ఒంటి పాదంపై నడుస్తుంది అనడానికి నిదర్శనంగా నంది ముందర కుడిపాదం పైకి లేచి ఉండగా మిగిలిన 3 లోపలికి మడిచి కనిపిస్తాయి.